వాక్యములో నుండి కొన్ని విషయాలు సమయంలో మనము చదువుకుందాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనమును అందరం కూడా ఈ సమయంలో కలిసి చదువుకుందాం. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము అందరం కూడా కలిసి చదువుకుందాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. మా ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో సహోదరుడు దేవ సహాయం గారి యొక్క భూస్థాపన కార్యక్రమం నిమిత్తమై మనమందరము కూడా సంఘముగా, బంధుమిత్రులుగా, కుటుంబ సభ్యులుగా మనమందరము కూడా ఈ యొక్క గృహము దగ్గర మనమందరం చేరువచ్చి ఉన్నాం. గమనించండి, ఇక్కడ మన మధ్యలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క భౌతిక దేహమును మరికొంత సమయం తర్వాత భూస్థాపన మనము చేసేస్తాం. చూడండి, ఈ భూమి అనేటువంటిది మనకు శాశ్వతం కాదు. భూమి అనేటువంటిది శాశ్వతం కాదు. అసలు ఏది కూడా మనకు శాశ్వతం కాదు. భౌతికమైనటువంటి విషయాలు ఏది కూడా మనకు శాశ్వతం కాదు. గమనించండి ప్రియులారా, ఈ లోకములో అందుకని ఇక్కడ ఈ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనాన్ని మనం చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని వ్రాయబడి ఉంది. ఈ లోకంలో మనము ఎన్నో విషయాలను మనము ప్రేమిస్తూ ఉంటాం, కానీ ఈ లోకము మనకు శాశ్వతం కాదు. చూడండి, నిన్నటి రోజున దేవ సహాయం గారిని దేవుడు తన మహిమలోనికి పిలుచుకున్నాడు. నిజంగా అసలు నిన్న మరి సంఘం నుంచి మేము ఒక 5గురము వారిని చూసొద్దామని చెప్పి కారులో బయలుదేరాం. మరి సంఘముగా మా యొక్క బాధ్యత కనుక సంఘంలో ఎవరు బలహీనంగా ఉన్నా సరే, ఎవరు అనారోగ్య పరిస్థితిలో ఉన్నా సరే వెళ్ళి ప్రార్థన చేయటం అనేటువంటిది దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత. కనుక ఈ బాధ్యతను బట్టి నిన్నటి రోజున కారులో బయలుదేరి ఒక 5గురము మేము బయలుదేరి వెళ్ళాం ఆ యొక్క ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో. ప్రియులారా, మార్గంలో మాంటసరీ స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు ఒకసారి ఫోన్ చేశాను అక్కకి. అక్క, మరి బయలుదేరామక్క, అక్కడికే వస్తున్నాము అని అంటే, అన్న ఇప్పుడు వద్దులేన్నా, మరి సాయంత్రం పూట రండన్నా అని చెప్పేసేసి అన్నారు. ఎందుకంటే ఇప్పుడు విజిటింగ్ అవర్స్ కాదు, ఇప్పుడు సందర్శించేటువంటి టైం కాదు, కాబట్టి సాయంత్రము రెండన్నా అని చెప్పినానంటే, సాయంత్రం మాకు నిన్నటి రోజున సాయంత్రము సంఘములో బైబిల్ స్టడీ కూడిక ఉంటూ ఉన్నది గనక సాయంత్రము వీలు పడదు గనక మరి సరే ఎలాగో బయలుదేరాము కాబట్టి వెళ్ళి కనీసం ఒక్కళ్ళమైనా, మరి అందరినీ ఒకవేళ పంపలేకపోయినా సరే దేవుని సేవకుడిగా ఒకవేళ మీరు వెళ్ళి ప్రార్థన చేసినా చాలన్నా, లోపలికి వెళ్ళి ప్రార్థన చేసినా చాలు అని చెప్పి నాతోటి సంఘస్థులు చెప్పినప్పుడు సరే అని చెప్పి మేమందరం కూడా అక్కడికి వెళ్ళాం. ప్రియులారా, అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత మరి దేవసాయం అన్నాను ఐసీలో ఉంచారు. అయితే అక్కడ వారిని దర్శించడానికని చెప్పి మరి వారు ఒక్కరికే పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి మరి దేవుని సేవకుడిగా ఉన్నాను కాబట్టి నాతోటి సంఘస్థులు కూడా, అన్న మీరు లోపలికి వెళ్ళి ప్రార్థన చేసి రండి అని చెప్పాను. నేనంటే
లోపలికి వెళ్ళాను, ప్రార్థన చేశాను. అన్న ధైర్యంగా ఉండండి, ఏమాత్రం కూడా ఏ విషయాలు కూడా మీరు టెన్షన్ పెట్టుకోకండి, ప్రశాంతంగా ఉండండి అన్న, ఏమి ఆలోచన పెట్టుకోవద్దన్నా, ధైర్యంగా ఉండండి అన్న, మీ కొరకు సంఘముగా ప్రార్థన చేస్తున్నాము అని చెప్పి మరి కొన్ని మాటలు ఆ రీతిగా మాట్లాడిన తర్వాత ప్రార్థన చేసి ఐసీలో నుంచి నేను బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత మా ప్రోగ్రామ్ ఏంటంటే ఇంకొక పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్ ని కూడా వేరే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఆ పేషెంట్ దగ్గర కూడా వెళ్ళి ప్రార్థన చేయాలని చెప్పేసి అనుకున్నాం. పిల్లరా తర్వాత ఐసీలో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మరి ఆ యొక్క పేషెంట్ దగ్గరకు వెళ్ళటానికి మరలా మేమందరము కూడా కారులో ప్రయాణమయ్యి వెళ్తూ ఉంటే ఫోన్ చేశాడు ఎవరు, సురేష్, దేవసేవన వాళ్ళ కుమారుడు సురేష్ ఫోన్ చేశాడు. అన్నా మరి డాడీ హార్ట్ ఆగిపోయింది అని చెప్పేసి నేను అంటున్నారన్న డాక్టర్స్, మాకంతా భయంగా ఉందన్నా, కలవరంగా ఉందన్నా, అన్నా మీరు రండన్నా హాస్పిటల్కి, మళ్ళా రండన్నా అని చెప్పేసి అన్నారు. అసలు ఒక్కసారిగా షాక్ అయిపోయినట్టుగా అయిపోయింది. ఎందుకోసం అనంటే అప్పుడే అక్కడ హాస్పిటల్లో వారితోటి మరి మాట్లాడి వచ్చాం. మేము వారితోటి మాట్లాడాం, చక్కగా మాట్లాడాడు, ప్రశాంతంగా మాతోటి మాట్లాడాడు. ప్రియులారా కాసేపటికే మళ్ళా ఈ యొక్క షాకింగ్ న్యూస్ అన్నమాట. అయితే గమనించండి ప్రియులారా, జరిగిన సంగతి ఏంటి అనంటే అక్కడ మేము వచ్చేసేసిన తర్వాత ఏదో టెస్ట్ చేయటానికి, అది ఏం టెస్ట్ అన్నది, యాంజియోగ్రామ్, ఆ టెస్ట్ చేయటానికి అని చెప్పి లోపలికి తీసుకెళ్లారంట అన్నని. అప్పుడు తీసుకెళ్లేటప్పుడు కూడా మరి దేవసాయం అన్న మరి అక్కతోటి కూడా మాట్లాడాడంట, తర్వాత వాళ్ళ కుమారుడితో కూడా మాట్లాడాడంట. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ప్రియులారా మరి ఆ యొక్క లోపల ఆ టెస్ట్ చేసేటువంటి దగ్గర మరి ఏం జరిగిందో మనకి తెలియదు. అక్కడ మరి ఎక్కడ ఇబ్బంది అయిందో మనకి తెలియదు, కానీ ఆ తర్వాత హార్ట్ సహకరించలేదంట, హార్ట్ ఆగిపోయిందంట. ప్రియులారా చాలా షాకింగ్ న్యూస్ అన్నమాట. సరే ఇంకా తర్వాత మళ్ళా మేము ఇక మాకు మళ్ళా కాసేపటికి మళ్ళా ఫోన్ చేశాడు సురేష్. ఆ యొక్క మరి జాన్ పాల్ అనేటువంటి పేషెంట్ దగ్గర మేము ప్రార్థన చేయటానికి అని చెప్పని వెళ్ళాం గనుక మళ్ళా ఫోన్ చేసి చెప్పాడు, అన్న మరి డాడీ చనిపోయారని చెప్పేసి అంటూ ఉన్నారు అని చెప్పి, డాక్టర్స్ అంటున్నారు అని చెప్పి. అంటే ముందేమో హార్ట్ ఆగిపోయింది, అయితే తిరిగి మరలా అక్కడ బాగు చేయటానికని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు, డాక్టర్స్ వాళ్ళ ప్రయత్నాలు ఏదో చేస్తున్నారు అని చెప్పి హార్ట్ ఆగిపోయింది, అయితే మళ్ళా అక్కడ బాగు కావటానికి ఆ డాక్టర్స్ ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అయితే గమనించండి ప్రియమైనటువంటి వారలారా, అయితే మళ్ళా కాసేపటికి మళ్ళా ఫోన్ చేసి ఏమన్నాడు, డాడీ చనిపోయారు అని చెప్పేసి మళ్ళా ఫోన్ చేసి చెప్పాడు. ప్రియమైన వారలారా, మానవ జీవితం నిజంగా ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనేది మనం ఎవరం కూడా చెప్పలేం. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అంతకు ముందే వారితోటి మాట్లాడి వచ్చాం గనక చాలా బాధ అనిపించింది. సరే ఏదేమైనా సరే దేవుని యొక్క చిత్తమును మనం ఎవరము కూడా ప్రశ్నించలేం, దేవుని యొక్క చిత్తమును ఎవరము కూడా మనము క్వశ్చన్ చేయలేం. సరే వెంటనే మళ్ళా హాస్పిటల్ కాడికి వెళ్ళాము. ఆ యొక్క డెడ్ బాడీని చూసేటప్పటికి చాలా దుఃఖం అనిపించింది. ప్రియులారా, నేను చెప్పే విషయం ఏంటి అని అంటే ఈ భూమి అనేటువంటిది శాశ్వతం కాదు, ఈ భౌతిక దేహం అనేటువంటిది శాశ్వతము కానే కాదు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా ఈ భూమిని విడిచిపెట్టి మనము వెళ్ళిపోవాల్సిందే. వాక్యములో ఏమనుంది అనంటే మన్నైనది
వెనుకటి వలనే మరలా భూమికి చేరును అనుంది. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు పోవును. కనుక మన్నైనది ఏంటి? మన్నైనది మన భౌతిక దేహమే మట్టి. కాబట్టి మట్టిలో నుంచి మనము తీయబడ్డాం గనుక తిరిగి మరలా మనము మట్టిలోనికే వెళ్ళిపోతాం. అయితే ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. కొంతమందికి తెలియక అదో ఆ ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుంది, ఫలానా ఆత్మ ఫలానా వ్యక్తులకు వచ్చాడు, ఫలానా ఆత్మ అక్కడుంది అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. అది నిజం కాదు ప్రియులారా, అది సత్యం కాదు. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. కనుక నేను చెప్పే విషయం ఏంటి అని అంటే, ఈ లోకము దాని ఆశ ఏమైపోతాయి? గతించిపోతాయి. అయితే దేవుని చిత్తమును జరిగించేవాడు మాత్రం ఏం చేస్తాడు? నిరంతరమును నిలబడతాడు, నిరంతరమును నిలుచును. ఏంటండి దేవుని చిత్తము? ఒక మాట చెప్పిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను. చూడండి, దేవుని యొక్క చిత్తము ఏంటి అని అంటే, యోహాను రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనంలో అసలు దేవుని చిత్తము ఏమై ఉన్నది అని అక్కడ యోహాను భక్తుడు తెలియజేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. కాబట్టి ప్రతి మానవుని విషయంలో, ప్రతి నరుని విషయంలో దేవుని యొక్క విల్, దేవుని యొక్క చిత్తము ఏంటి అనంటే, ప్రతి మానవుడు కూడా నిత్య జీవాన్ని పొందుటయే దేవుని యొక్క చిత్తము. నిత్య జీవము అంటే నిత్యము కూడా జీవించి ఉండటం. ఎక్కడ ప్రియులారా? మల్లాయపల్లిలో కాదు, లేకపోతే భూపాలపల్లిలో కాదు, లేకపోతే అమెరికాలోనో రష్యాలోనో కాదు. ఈ భూప్రపంచం గురించి చెప్పిన మాట కాదు అది. ఈ భూమిలో ఏది కూడా శాశ్వతమైనది లేదు ప్రియులారా. కనుక 60 సంవత్సరాలు బ్రతికినా, 70 సంవత్సరాలు బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా సరే ఈ దేహంలో నుంచి, ఈ దేహము తిరిగి మరలా మట్టిలోనికి వెళ్ళిపోవాల్సిందే. అయితే గమనించండి, నిత్య జీవము పొందుట, దీనినే పరలోక రాజ్యం అని చెప్పని పిలుస్తారు. మన ఆత్మ పరలోక రాజ్యంలోనికి చేరటం అనేటువంటిది దేవుని యొక్క చిత్తం. మన ఆత్మ నరకానికి పోవటము దేవుని సంకల్పము కాదు. మన ఆత్మ నరకానికి పోవటము దేవుని యొక్క చిత్తము కాదు, దేవుని యొక్క ఉద్దేశము కాదు. మన ఆత్మ నిత్య జీవములోనికి వెళ్ళుట, దానినే కొంతమంది పరలోకము అని అంటున్నారు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, దానినే పరలోకము అని చెప్పి సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి వారులారా, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు అని అంటే, గమనించండి, ఎవరైతే పాపములు క్షమించబడినటువంటి ప్రజలుగా ఎవరైతే ఉంటారో వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. తర్వాత ఇక్కడ కుమారుని చూచి అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. కుమారుని చూచి, ఎవరా కుమారుడు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వ్యక్తి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. ఎందుకోసం అంటే, దేవుడు మనందరి కొరకై ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చి, ఈ లోకంలోనికి మానవ రూపమును ధరించుకుని మనందరి నిమిత్తమై శరీరధారిగా ఈ లోకంలోనికి అనుగ్రహించబడి మనందరి కొరకు తన రక్తాన్ని సమర్పించాడు. మనందరి కొరకు శిలువ మీద తన ప్రాణాన్ని సమర్పించాడు. తల మీద ముళ్ళ కిరీటము చేత, కాళ్లలో చేతులలో మేకుల చేత, కొరడా దెబ్బల చేత, ఈ రీతిగా అనేకమైనటువంటి గాయములను పొంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరి కొరకు తన రక్తమంతా కూడా ధారపోశాడు. ప్రియమైనటువంటి వారులారా, అయితే ఈ సత్యము ఎవరైతే తెలుసుకుంటారో వారికి రక్షణ.
యేసు ప్రభువారు మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మరలా 3వ రోజున తిరిగి లేచి ఆయన మృత్యువును జయించి మరణాన్ని జయించి మరి అనేక మందికి కూడా ఆయన ఈ భూమి మీద మరలా కనపడ్డాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తూ ఉంటుంది. కనుకనే యేసు రక్తము మనలను కడిగే రక్తము గనుక, యేసు రక్తము మనలను పవిత్రపరిచేటువంటి రక్తము గనుక, ఆ రక్తములో ఎవరైతే కడగబడిన వారుగా ఉంటారో వారికి నిత్య జీవం. దీని కొరకు మనం ఎక్కడికో యాత్రలు చేయాల్సిన పని లేదు, దీని కొరకు మనం ఎక్కడికెక్కడికో వెళ్లాల్సినటువంటి పని లేదు, లేక పాదయాత్రలు చేయాల్సినటువంటి పని లేదు. కావాల్సింది ఏంటి అని అంటే, మనం చేయవలసింది ఏంటంటే ఆయన యందు విశ్వాసము. యేసుప్రభా, నీవు దేవుడు అని నమ్ముచున్నాను, యేసుప్రభా పాపినైనా నన్ను కరుణించయ్యా, పాపినైనా నన్ను క్షమించయ్యా అని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటారో వారికి నిత్య జీవాన్ని దేవుడు బహుమానంగా ఇస్తాడు. కనుక ప్రియులారా, ఈ లోకము శాశ్వతమైనది కాదు. చూడండి, దేవసహాయం గారు ఈ భూమి మీద జీవించినప్పుడు, ఈ భూమి మీద ఆయన యాత్ర చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని కొరకు బ్రతికాడు. నా మటుకు నేను దైవసేవకునిగా వారి గురించి నేను ఇవ్వగలిగినటువంటి సాక్ష్యం ఏంటి అని అంటే, మందిరంలో జరిగేటువంటి కూడికలకు చక్కగా క్రమంగా వస్తాడు. చాలా మంది కూడా ఆదివారం క్రైస్తవులాగా ఉండిపోతారు. ఆదివారం మాత్రమే వస్తారు చర్చికి, ఆదివారం మాత్రమే వస్తారు, మిగతా రోజుల్లో రారు. కానీ దేవసేవలో నేను గమనించిన సంగతి ఏంటంటే, నేను సేవకుని కనుక అందరిని గమనిస్తూ ఉంటాను, అది నా బాధ్యత. వారి యొక్క ఆత్మీయ స్థితిని గమనించవలసినటువంటి బాధ్యత నాకున్నది కనుక గమనిస్తూ ఉంటాను. అనేక మంది కేవలం ఆదివారం క్రైస్తవులాగానే ఉండిపోతారు. కానీ దేవసేవన్న గొలుసు ప్రార్థనకి నమ్మకంగా వచ్చేవాడు. ప్రతి సోమవారం రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు మరి దేవసేవన్న గొలుసు ప్రార్థన సమయం అన్నమాట. మరి ఇప్పటి నుంచి ఆ సమయంలో మరి దేవుడు ఎవరిని వాడుకుంటాడో ఏమో తెలియదు, కానీ ప్రతి సోమవారము చక్కగా మరి గొలుసు ప్రార్థనకి నమ్మకంగా వచ్చేవాడు. ప్రియులారా, మంగళవారం సంఘ ప్రార్థనకు కూడా క్రమంగా వచ్చేవాడు. గురువారం బైబిల్ స్టడీకి కూడా క్రమంగా వచ్చేటువంటి వాడు. అయితే చెప్పేటువంటి విషయం ఏంటంటే, వారు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచారు, ప్రభువునందు నమ్మకం ఉంచారు, ఈ భూమి మీద రక్షణ అనుభవంలోనికి రాగలిగారు, దేవుని కొరకు జీవించారు. అయితే ప్రియులారా, నిన్నటి దినాన ఆయన రాజ్యములోనికి మరి దేవుడు ఆయన్ను ఆహ్వానించాడు. కనుక దయచేసి గమనించండి, నిన్నటి దినాన వ్యవసాయం అన్న ప్రభు మహిమలోనికి పిలువబడ్డారు. మనం అందరము కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎవరి టైం ఎప్పుడు వస్తుందో మనము చెప్పలేం. కానీ ఈ భూమి మీద ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఏ టైంలో కన్ను మూసినా సరే, ఏ టైంలో ఈ లోకయాత్రను ముగించినా సరే, ఇక్కడ కన్ను మూస్తే దేవుని రాజ్యంలో కళ్ళు తెరుస్తాం. కనుక దయచేసి గమనించండి, ప్రభువునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. యేసు ప్రభు వారు మరలా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నారు. వచ్చినప్పుడు జరిగేటువంటి సంగతి ఏంటంటే, తీర్పు అనేటువంటి జరుగుతుంది. తీర్పు తీరుస్తాడు దేవుడు. ఎవరెవరు ఏ రీతిగా జీవించారు, ఎవరెవరు ఏ రీతిగా బ్రతికారు, ఈ విషయాలన్నీ కూడా తీర్పు తీరుస్తాడు. ఆ రోజున మరి ఎవరైతే ఈ భూమి మీద ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు నమ్మకంగా యథార్థంగా ఎవరైతే జీవించగలుగుతారో వారిని నిత్యత్వంలోనికి, నిత్య జీవంలోనికి దేవుడు మరి నడిపిస్తాడు. గమనించండి, ఒకవేళ అలా కాని వారు, వాళ్ళు ఎవరైనా సరే, డబ్బున్న వాళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా, ఎవరైనప్పటికీ కూడా పిల్లారా పాపంలోనే కొనసాగుతూ పాపంలోనే జీవిస్తూ కనుక ఉంటే గమనించండి, వాళ్ళకి నరకము తప్పదు. పరలోకము నిత్యం ఉంటుంది, నరకము కూడా నిత్యము ఉంటుంది. కనుక ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఇప్పుడు దేవసింహం గారు చేర్చబడినటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి వారు కూడా
చేర్చబడతారు. కాబట్టి ఈ కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా అక్క, అదే రీతిగా పిల్లలు, మీరు కూడా ధైర్యం తెచ్చుకోవాలి. మీరు కూడా ప్రభువునందు మరి మీకు ఒక ఎగ్జాంపుల్ గా, ఒక మాదిరిగా కుటుంబంలో దేవసేవలను దేవుడు మీ కొరకు ఉంచారు. వారి ద్వారా ఆత్మీయ సంగతులు ఎన్నో మీరు చూసి ఉంటారు. ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువుని బట్టి ఆదరణ పొందుతూ ఉండాలి. ఆయన రాజ్యం కొరకు ఆయన యొక్క సహవాసంలో ఉంటూ మనము కూడా సిద్ధపడుతూ ఉండాలి. కనుక దేవుడు మిమ్మల్ని, ఈ కుటుంబాన్ని ఆదరించును గాక. వచ్చినటువంటి వారిలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు రక్షణ దయచేయును గాక. ప్రార్థన చేసుకుని తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటాం. మన మధ్యలో మహాబాదం నుంచి వచ్చిన దైవ సేవకులు ఉన్నారు. సామ్యులు గారు ప్రార్థన చేస్తారు. ఇంకో చేరండి అమ్మ ఇక్కడ. ప్రార్థన. ప్రేమల తండ్రి, సర్వకృపానిధికి దేవా, సమస్త కనుగరము ఆదరణీయమైన ప్రభా, ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మీ పాదములకు స్తోత్రములు. ప్రభా, మీ కృపా కనుగరము చేత యేసుక్రీస్తు ప్రభునందు ఒక నిత్య జీవాన్ని వరముగా దయచేయచ్చు. ప్రభా, మీ యొక్క కృప చేత మాకు విమోచన, రక్షణ యేసు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తంలో విమోచించి మాకు రక్షణ వరముగా దయచేసినందుకు స్తోత్రములు. ప్రభువు మీ దాసుడు, దేవసాయన సహోదరుడు ఈ భూమిలో జీవించిన జీవిత యాత్రలో తాను ప్రభుని ఎరిగి ప్రజలతో సహవాసం, ప్రభు మందిర పరిచయలో పాలుగాంశమై ముందుకు సాగుతూ వచ్చినాడు. నిన్న దినాన అభినయ యొక్క పరలోక గృహానికి పిలుచుకుంటూ మీ చిత్తమైనవి ఏవో ఇచ్చను, ఏవో తీసుకుని పోయాను, ఏవో నాములతో శుద్ధి కలిగిన కాకని ఏ విధంగా సెలవిచ్చినట్టుగా ఇచ్చిన దేవుడు నీవే, తీసుకున్న దేవుడు నీవే. ప్రభా, మీ యొక్క కృప ద్వారా బలపరచబడి ప్రభా కుటుంబ సభ్యులు, విధంగా వార్తప సహోదరి, కుమారుడు, ప్రభా రక్త సంబంధికులు వారందరూ కూడా ప్రభుని బట్టి ధైర్యపరచబడి మీరే తండ్రిగా, ఆలోచనకర్తగా, ఆదరణకర్తగా నడిపించే దేవుడు అని ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఇంతవరకు వాక్యం వింటూ వచ్చిన దేవుని చిత్తము మేము అంత దినమున ప్రభుతో పాటు లేపబడి ప్రభుతో పాటు నిత్యత్వంలో ఉండాలని ఈ విధంగా ప్రభా మీరు మా కొరకై మరణం మింగివేసి, మరణం వెల్లుడి విరిచి విదేశాలు తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరణంలోని జీవం దాటిస్తున్నటువంటి గొప్ప శుభ నిరీక్షణకాయ స్తోత్రములు. ఆ విధంగా రూపాలపై ఇబ్రహీం ప్రార్థన నుంచి రాగలిగిన ప్రియ సహోదరులు, స్థానిక దైవ సేవకులు, ఈ విధంగా మేమందరము ఈ కుటుంబం చెంత ప్రభా మీ భౌతిక దేహాన్ని, మీ దాసునికి భౌతిక సమాధి కార్యక్రమం సిద్ధపరచబడుతుండగా మీ సన్నిధి తోడుగా ఉంచు. ప్రభా నిబిడల మీద కలిపి మేము జ్ఞాపకం నడిపించినారు, మీకు వందనలు చెల్లిస్తున్నాం. కమోరేంజ్ నుంచి ప్రతి ప్రాంతాల నుంచి రాగల బిడ్డలందరూ బయట మీకు వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.